వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని దశమస్కంధంలో మనం 85వ అధ్యాయంలోని చివరి భాగంలో ఉన్నాం. ఇది పూర్వం చూసాం. దేవకీదేవి కంసుడు సంహరించిన ఆ పిల్లలందరూ వెనక్కి రావాలని కోరుకుని పాపం బలరామకృష్ణులు వెంటనే రసాతలానికి వెళ్ళారు. అక్కడ బలి చక్రవర్తి వారికి స్వాగతం పలికి స్తోత్రం చేశాడు. ఆ తరువాత శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడో చూద్దాం. ఈ భగవాన్ వాచ ఆసన్ మరీచేహి షట్పుత్రాః ఊర్ణాయాం ప్రథమయంతరే దేవాహకం దహసుర్వేష్యసుతాం జవితుముద్యతం. ఓ దానవరాజా, స్వయంభువ మన్వంతరమునందు ప్రజాపతి అయిన మరీచి వలన అతని భార్యయగు ఊర్ణయందు 6 పుత్రులు జన్మించారు. వారు అందరూ దేవతా స్వరూపు. బ్రహ్మదేవుడు తాను సృష్టించిన సరస్వతితోడ రమించుటకు ఉద్యుక్తుడవుచుండగా చూసి వారు నవ్వారు. పరిహాసాత్మకమైన ఆ అపరాధ కారణంగా బ్రహ్మదేవుడు వారిని శపించాడు. తేనాసురీ మగన్యోని మధునావద్య కర్మణ హిరణ్యకశిపోర్జాతాః నీతాస్తే యోగమాయయా. వారు ఆసురీ గర్భమున హిరణ్యకశిపుని పుత్రులుగా జన్మించారు. వారిని యోగమాయ తీసుకొని వచ్చి దేవకీదేవి గర్భంలో ఉంచింది. దేవక్యా ఉదరే జాత రాజన్ కంస విహింసితాః సాతాన్ శోచత్యాత్మజాన్ స్వాం స్తైమే ఝాసతేన్పికే. వారు జన్మించిన వెంటనే వారిని కంసుడు వధించాడు. ఇప్పుడు దేవకీదేవి తన ఆ 6 కుమారుల కొరకై శోకించుతున్నది. ఇత ఏతాన్ ప్రణేష్యామో మాతృశోకాపనుత్తయే తతశ్చాపాద్ వినిర్ముక్త లోకం యాస్యంతి విద్వరాః. స్వర్గోద్గీతః పరిష్వంగః పతంగః క్షుద్రభృద్ఘృణీ షడిమే మత్ప్రసాదేన పునర్యాస్యంతి సద్గతిం. ప్రస్తుతం వారు నీ దగ్గర ఉన్నారయ్యా. ఆ మాతృమూర్తి యొక్క గర్భశోకమును దూరమర్చుటకే ఈ బాలులను ఇక్కడి నుండి తీసుకొని వెళ్తాము. అటు పిమ్మట వారు శాపము నుండి విముక్తులై సంతోషంగా తమ లోకానికి చేరుతారు. స్మరుడు, ఉద్గీతుడు, పరిష్వంగుడు, పతంగుడు, క్షుద్రభృత్తు, ఘృణి అను పేర్లు గల ఈ 6 నా అనుగ్రహమున మరల సద్గతిని పొందుతారు. ఒకసారి పేర్లు చదువుకుందాం. స్మరుడు, ఉద్గీతుడు, పరిష్వంగుడు, పతంగుడు, క్షుద్రభృత్తు, ఘృణి, ఈ 6. ఇత్యుక్త్వా తాన్ సమాదాయ ఇంద్రసేనేన పూజితౌ పునర్ద్వారవతీమేత్య మాతృ పుత్రానయక్షతాం. కృష్ణ పరమాత్మ ఇలా పలికిన తరువాత బలిచక్రవర్తి 6 బాలకులను బలరామకృష్ణులకు సమర్పించి వారిని భక్తి శ్రద్ధలతో పూజించాడు. అనంతరం వారు మరల ద్వారకకు వెళ్ళి దేవకీదేవికి ఆమె పుత్రులను అప్పగించారు. తాన్ దృష్ట్వా బాలకాన్ దేవి పుత్రస్నేహస్నుతస్తనీ పరిష్పజ్యాంకమారోప్య మూర్ధ్యజిగ్రదగభీష్ణశః అపాయయత్స్తనం ప్రీత సుతస్పర్శ పరిప్లుత
మోహితా మాయయా విష్ణోర్యయా సృష్టిః ప్రవర్తతే పీత్వామృతం పయస్తస్యాః పీతశేషం గదాభృతః నారాయణాన్య సంస్పర్శ ప్రతిలబ్ధాత్మదర్శనాః తే నమస్కృత్య గోవిందం దేవకీం పితరం బలం నిశతాం సర్వభూతానాం యయోర్ధామతివౌకసాం తం దృష్ట్వా దేవకీ దేవీ మృతాగమన నిర్గమం మేనే సువిస్మితా మాయాం కృష్ణస్య రచితాం రూపా ఏవం విధాన్యద్భుతాని కృష్ణస్య పరమాత్మనః వీర్యాణ్యనంత వీర్యస్య సంత్యనంతాని భారత. అప్పుడు ఆ మాతృమూర్తి ఆ బాలకులను చూచినంతనే ఆమెలో పుత్రప్రేమ పొంగి పొరలిను, స్తన్యము పొంగారెను. వారిని అక్కున చేర్చుకుని తనివిదీరా ముద్దాడి ఒడిలోనికి చేర్చుకుని మూర్ధములను మూర్కొనెను. సృష్టికి మూలమైన విష్ణుమాయచే మోహితయై కుమారుల సుఖస్పర్శచే పరవశించిపోయింది ఆవిడ. ఆ ఆనందమున వారికి తృప్తిగా స్తన్యమునిచ్చింది. శ్రీకృష్ణుడు గ్రోలిని ఆ మాతృస్తన్యము అమృతమయము, మధురాతి మధురము. ఇప్పుడు ఈ 6 బాలకులను మిగిలిన ఆ తల్లిపాలను కడుపారా త్రాగారు. వారు పరమ పురుషుడైన శ్రీకృష్ణుని కరస్పర్శతో పునీతులై ఆత్మసాక్షాత్కారాన్ని పొందారు. అంతటా వారు తమ మాతాపితరులైన దేవకీ వసుదేవులకును బలదేవునకును శ్రీకృష్ణ భగవానుకును నమస్కరించారు. అనంతరం వారు అతడి జనులు ఎల్లరూ చూచుచుండగా గగన మార్గమున దేవలోకానికి వెళ్ళిపోయారు. దేవకీదేవి మృతులైన పుత్రులు మరల తన యొడకి చేరి తనను ఆనందింపజేయుటయు తిరిగి వారు తన కనుల ముందే అంతర్హితులవుటయు గమనించి ఆశ్చర్యపడింది. ఇది అంతయును శ్రీకృష్ణుని మాయా ప్రభావమే అని తలపోసింది. మహారాజా, శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే. అనంత కళ్యాణకరుడైన ఆ పురుషోత్తముని యొక్క లీలలు అనంతములు, పరమాద్భుతములు. వాటిని పూర్తిగా వివరించుట అసాధ్యము. వాటిని ఎంతగా విన్నను తనివి తీరదు. సూతౌవాచ యైదమనుశృణోతి శ్రావయేద్వా మురారేః తరితమమృతకీర్తేర్వర్ణితం వ్యాసపుత్రైః జగదఘభిదలం తద్భక్త సత్కర్ణపూర్ణం భగవతి కృతచిత్తో యాతి తక్షేమధామ. శౌనకాది మహామునులారా, శ్రీకృష్ణ భగవానుని నిర్మల కీర్తి అమృతమయము. ఆ స్వామి యొక్క దివ్య చరిత్రము జగత్తు యొక్క పాపతాపములను అన్నింటినీ రూపుమాపునట్టిది. భక్తులకు కర్ణపేయము. వర్ణనాతీతమైన ఆ దివ్య వృత్తాంతమును వ్యాసనందనుడైన శ్రీ శుకుడు వివరించాడు. దానిని విన్నవారు, వినిపించినవారు ధన్యాత్ములు. వారి చిత్తములు భగవంతుని యందు లగ్నములగుట వలన వారు శుభంకరమైన పరంధామమును చేరి బ్రహ్మానందమును పొందుతారు అని చెప్తున్నాడండి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే పంచాశీతితమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజः, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.